శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1 మే 2026 నుండి 31 మే 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా రవి బుధ కుజులు మేషరాశిలోను, 11వ తారీఖు నుంచి కుజుడు లక్షణంలోకి వస్తాడండి, ఎక్స్ట్రాడినరీ. అండ్ తర్వాత రవి బుధ అండ్ శుక్రుడు అంటే 15వ తారీఖున రవి బుధుడు కూడా వృషభ రాశిలోకి వచ్చేస్తున్నారు. శుక్రుడు కూడా ఉంటాడు ఇప్పుడు, బ్యూటిఫుల్. అంతేకాకుండా గురుడు 3వ భావంలో మిథున రాశిలోను, శుక్రుడు 14th నుంచి మిథున రాశిలోను, బుధుడు 29th నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహు, శని కుజుడు 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉంటాడు. ఇక్కడంతా సవ్యకాల సర్పదోషం అనేది ఉందండి. అది చాలామంది మీద ఎఫెక్ట్ ఉంటుంది ఆ దోషం అనేది. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశిలోనే రవి బుధులు బుధాదిత్య యోగంతో ఉండడం వలన, అలాగే రవి ఎగ్జాల్టేషన్లో కూడా ఉండడం వలన 11వ తారీఖు నుండి కుజుడు కూడా తన ఓన్ హౌస్లోకి రావడం వలన ఒక అద్భుతమైన యోగం జరగబోతోంది. ఏంటంటే ఎప్పుడైతే రవి బుధులు మేషరాశిలో ఉన్నారో వాళ్ళు అద్భుతమైన తెలివితేటలు కలవారుగా, బాగా చురుకుదనం కలవారుగా, అలాగే రాజసం కలిగి హుందాగా ఉండేవారుగా ఉంటారు. అంతేకాకుండా రవి బుధులు కాంబినేషన్ వలన కూడా ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన విద్యలో కూడా రాణించడానికి అవకాశం ఉంది. 11వ తారీఖు నుంచి ఎప్పుడైతే కుజుడు కూడా మేషరాశిలో కలిసాడో డాక్టర్స్ సంబంధించిన విద్యలో రావడము, లేకపోతే విదేశాలకు వెళ్ళడము, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ప్రొఫెషనల్గా అద్భుతంగా బాగుంటుంది. ఈ కాంబినేషను అంటే రవి బుధులు 15వ తారీఖు వరకు కూడా 14 వరకు కూడా, అంటే 11వ తారీఖు కుజుడు వస్తాడు, 11, 12, 13, 14 ఈ 4 రోజులు కూడా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. అలాగే విదేశాలు ఉండడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మేషరాశి వారికి ద్వితీయ భావంలోనే రవి బుధ శుక్రుడు కూడా ఉన్నారు. అసలు బుధ శుక్రుడు కాంబినేషన్ ఏంటంటే భూములు కలిగి ఉంటారు. అంతేకాకుండా బాగా ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చర్చలలో పాల్గొంటూ ఉంటారు. సినిమా రంగం, కళారంగంలో అంటే నటన కానీ, లేకపోతే మ్యూజిక్లో కానీ, భరతనాట్యంలో కానీ, సింగర్స్గా కానీ, అలాగే ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులుగా కానీ, లేకపోతే యాంకర్స్గా కానీ మీరు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. రవి బుధుల వలన కూడా మంచి యోగం ఉందండి. డబ్బులు ధనప్రాప్తికి ఎక్కువ కలుగుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన యోగం. ద్వితీయ భావంలో ఉన్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే ముఖవర్చస్సు పెంచుతూ ఉంటాడు, బంగారాభరణాలు పెంచుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే వాహన భాగ్యాన్ని కూడా మీకు ఇస్తాడు. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ మళ్ళీ మారిపోతున్నారు అండి. అంటే గురుడితో కలిసి శుక్రుడు గురించి మాట్లాడుకోవాలి. గురు శుక్రుల కాంబినేషన్ చాలా అద్భుతమైనటువంటి యోగం అండి. బుధుడితో కలిసిన శుక్రుడు, బుధుడితో కలిసిన గురుడు కూడా మీకు యోగాన్ని ఇస్తారు. బుధ గురుల కాంబినేషన్ ఏంటి అంటే ఎక్కువగా తెలివితేటలు కలిగి ఉంటారు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇంద్రియ నిగ్రహం బాగా ఉంటుంది. మీరు ఏ పని తలపెట్టినా ఆ పని అందు నిమగ్నమై దాన్ని డెప్త్గా వెళ్ళేంత వరకు, అధ్యయనం చేసేంత వరకు కూడా మీరు వదలరు. అంతేకాకుండా బుధ గురుల కాంబినేషన్ వలన కూడా మీ ఏ పని చేసినా ఆ పనిలో ఆదరాభిమానాలు ఎక్కువ ఉండడము, అలాగే ఆ పనిలో నిమగ్నమైపోవడము, సక్సెస్ చేయడము, 10 మందిని ఆకర్షించగల వ్యక్తిగా మీరు ఉండడము, సామాన్యంగా ఉండడం కంటే హుందాగా ఉండడానికి అవకాశాలు ఉండడము మీకు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా గొప్ప పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తిగా మీరు ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల మీకు అంటే మీ రాశి వారికి ఆడపిల్లలు కలగడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్ర దర్శనం చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో ఎక్కువ జరుగుతాయి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఏదేమైనా మీ గురుడు కూడా భాగ్యస్థానం చూడడం వలన విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉన్నతమైన విద్య రీత్యా, లేకపోతే మీ వ్యాపారాల రీత్యా, మీ షూటింగ్ల రీత్యా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలను వెళ్తారు కూడా. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, బట్టలు కానీ,
అంటే బట్టలు అంటే మీకు తెలుసు, క్లాత్ బిజినెస్ అంటాం మనం. అవన్నీ బాగా డెవలప్ అవుతాయండి. ఫుడ్ బిజినెస్కి బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు ఉద్యోగరీత్యా చాలా ఇబ్బందులు పడుతున్నారు కూడా. అంటే ఉద్యోగం రాకపోవడమో, ఉద్యోగంలోంచి మిమ్మల్ని తీసేయడమో, అయితే మీరు ఎంత ట్రై చేస్తున్నా కూడా ఉద్యోగం మీకు రాకపోవడమో, అసలు మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవడమో, ఉద్యోగ రీత్యా మీకు అనుకున్న ప్లేస్ కంటే అనుకోని ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడమో జరుగుతుంది. కానీ మీరు చేస్తున్న వ్యాపారాలు, రాహు సంబంధించిన కాంబినేషన్ బాగుంది కాబట్టి వ్యాపారాభివృద్ధి, సినిమా రంగంలో బాగా రాణించడము, అలాగే పొలిటికల్ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశము మీకున్నాయి. శని కుజుల కాంబినేషన్ కాబట్టి కొద్దిగా 10వ తారీఖు వరకు కూడా శని కుజుల కాంబినేషన్ యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదొక్కటి జాగ్రత్తలు చూసుకుంటే సరిపోతుంది. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నా వీడియోస్ని మీరు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీకు, విదేశాల్లో కూడా నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, మీ జాతకాలు కాకపోయినా మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, అంటే మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జాతకాలు చూడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 కూడా కంపల్సరీగా ఉండాలి. ఉండడం వల్ల మనం విద్య కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారా, ఆ విద్య, ఇంజనీరింగ్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య వస్తుందా, అది ఏ విద్యలో మనం రాణిస్తామో అదొకటి. అలాగే మనం ఉద్యోగాల్లో భద్రత తగ్గిపోయి, ఇప్పుడు భద్రత అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగస్తులకైనా ఉద్యోగాలు రావట్లా. చాలామంది నేను చూశాను. నేను ఆ ఉద్యోగాలు రావడం కూడా నేను చాలామంది ముహూర్తాలు చెప్పానండి. ఆ టైంలో జాబ్స్ కూడా వచ్చాయి. సంతానం కూడా ఉంటుంది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉంటాయి. రాజకీయ రంగం, పొలిటికల్ రంగంలో కూడా మీకు సీట్ వస్తుందా, గెలుస్తారా, అవన్నీ కూడా చూడొచ్చు. తప్పేం లేదండి, జాతకంలో ఉంటుంది. మీరు కూడా చెప్పించుకోదలుచుకుంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ షూటింగ్ జోన్లో ఉండడం వల్ల నేను మీకు అందుబాటులో లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఈ మే నెలలో కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరున్నారు, 12 రాసుల వారికి పూజించదగ్గ దేవుళ్ళు ఎవరు, పరిహారాలు ఏంటి? ముఖ్యంగా ఇది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అంతేకాకుండా శివకేశవులు విష్ణువుకే చాలా ఎక్కువ ఇష్టం. ఈ మాసంలో ఎవరైతే చెప్పులు దానం ఇస్తారో, చలివేంద్రాలు పెడతారో, మంచినీళ్ళు దానం, కుండల్లో పెట్టి దానం ఇవ్వడం, అలాగే గొడుగు దానం ఇస్తారో, ఇలాగే విసిరికర్ర, ఎవరైతే ఈ దానాలు ఇస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయి. ముఖ్యంగా జలదానం. ఈ జలదానం గురించి శాస్త్రంలో కూడా, పురాణాలు కూడా చెప్పబడి ఉందండి. ఎవరైతే జలదానం చేస్తారో, జలదానం అంటే మంచినీరు, చల్లటి మంచినీరు దానం, చలివేంద్రాలు పెట్టించడం, అలా చేయించడం వలన వాళ్ళ ముందు తరాల వారు, తర్వాత తరాల వారు కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతారు అని చెప్పవచ్చు. ఇది ఒక గొప్ప అదృష్టం అండి. మీరు మర్చిపోకండి, వైశాఖ మాసం అనేది చాలా అద్భుతమైన మాసము. అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం అద్భుతం. అలాగే కాకుండా మే నెల మొత్తం కూడా మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని పూజించడం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా కలసర్ప దోషంలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి. దానివల్ల కూడా దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య ఇవన్నీ గొడవలుగా ఉంటాయండి. ఏది కూడా సాటిస్ఫాక్షన్గా ఉండదు. 11 మే నుంచి కూడా అవన్నీ సర్దుమణుగుతాయి. యుద్ధాలు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చేది కుజుడి ప్రభావం తగ్గుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఏదైనా శని కుజుడి కాంబినేషన్ ఉంది కాబట్టి, శని ప్రభావం ఉంది కాబట్టి తప్పకుండా మనం శనీశ్వరుడు పూజించడము, 7 వారాల్లో మన ఇష్టం, తైలాభిషేకం చేయించుకోవడము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి మంత్రం ఉందండి, మూలమంత్రం. ఆ మంత్రంతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి తీరతాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని వలన వచ్చే దోషం కూడా తగ్గిపోతుంది. రాహుకేతులు కాబట్టి మనం అమ్మవారిని పూజించడం వలన మనకి దోషాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకి తీర్థాలు కాదండి, మనం తెలుసు కదా, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన శివుడితో శివ పార్వతులు
అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా మటుకు దోషాలు తగ్గడే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శ్రీశైలంలో రమరమ్మ అమ్మవారికి శివుడికి కళ్యాణం చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించుకోవడం వల్ల అన్ని రంగాలను ముందంజలో ఉంటాం.